ఇప్పుడు ఇదేం తెలుసా, ముందు వాడు చూడండి తర్వాత నమ్మండి. మెరుగుగా మరింత వేగంగా శుభ్రపడతాయి. మహాశక్తిశాలి ఖడీ డిటర్జెంట్ పౌడర్. ఎందుకు అంత బాధపడుతున్నారు? హస్బెండ్ కాదు వాళ్ళే. అబ్బా ఎంత క్లీన్ అప్పుడే వచ్చింది. ఎందుకు వస్తుంది అప్పుడే? కృష్ణుడా చరిత్రుడా అమ్మతో పుట్టినోడా పాపోరా నీకు అసోదయమే లేదు. దేవుడా నాకేదైనా ఉపయోగం చూపించు. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడ్డా. వదినకి ఇస్తున్నా. మా పిల్లలకు వదినమ్మ 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 క్యాచ్. దేవుడా నాకేదైనా ఉపయోగం చూపించు. చెప్పు ఏమైంది నీకు? దేవుడా తిరుమల దేవుడా. నీ కోరిక ఏమిటి? ఏం లేదు స్వామీజీ. నువ్వు వచ్చిన ఎదవలో ఎదవీడు దిష్టి పొమ్మలా కళ చూస్తుందిరా కలయకలేవేంటి మీరు ఇంకేంటరా డాడీ. నీ కోరిక ఏమిటి? ఏం లేదు దేవుడా. ఏం లేకపోతే ఎందుకు పిలిచావు? తనకు అక్కర్లేంది తెచ్చుకునేవాడు రోగి. ఇది ఎలాంటి మరకలైనా సులువుగా క్లీన్ చేస్తుంది. అవునా మరి నువ్వు వాడుకో. వర్స్ట్ గా ఉన్నాడేంట్రా? ఎలాంటి మరకలైనా ఈజీగా క్లీన్ చేస్తుంది. మరి క్లీన్ చేసుకుని ముఖం మీద దేనికో ఫస్ట్. అవునా ఇప్పుడే నేను మనకదాన్ని పోగొట్టేస్తా. జల్దీ పో, చూడలేకపోతాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్ ఈరోజు మేము మాకు ఫైనల్లీ అనుకున్న కళ నెరవేరింది. ఒక యాడ్ చేయబోతున్నాం. చాలా బడ్జెట్ చాలా డబ్బులు ఇచ్చారు. కానీ ఇది ఇన్స్టాగ్రామ్ కి మాత్రమే, యూట్యూబ్ కూడా చూడలేరు. ఈ యాడ్ మీరు ఇన్స్టాగ్రామ్ మొత్తం చూడగలుగుతారు. సో అది యాడ్ కావాలంటే మిస్టర్ వంశీ7 నాకు ఫాలో అవ్వండి. సో ఇప్పుడు యాడ్ మంచి రిహార్సల్ చేస్తాం. సో చూడండి. రిహార్సల్ కాదు అసలు యాడ్ ఎలా చేస్తాం మేము. ఇన్ఫ్లుయెన్సర్ అన్న ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయినా ఎవరైనా సరే ప్రమోషన్ ఎలా చేస్తారు ఏంటి, దాని వెనక ఎంత స్టోరీ ఉంటుంది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. అది మా వంశీ అఫీషియల్. ఇప్పుడు ఇదేం తెలుసా, ముందు వాడు చూడండి తర్వాత నమ్మండి. మెరుగుగా మరింత వేగంగా శుభ్రపడతాయి. మహాశక్తిశాలి ఖడీ డిటర్జెంట్ పౌడర్. సరే ఇప్పుడు టేక్ 1. ఇప్పుడు మోని అని నువ్వు రావా, నేనేం చేస్తా తెలుసా, అయ్యో ఈ మోని లేదే వాష్రూమ్ క్లీన్ అవ్వట్లేదే అంట. ఇది ఎందుకు ఏంది అలా అంత గట్టిగా చూసుకున్నా అంటే నేనంట అప్పుడు మోని లేదురా వాష్రూమ్ క్లీన్ చేద్దాం, ఎంత క్లీన్ చేసినా పోతుంది అంటే నువ్వేమనాలి? ఎందుకు అంత బాధపడుతున్నారు? హస్బెండ్ వాళ్ళు కాదు వాళ్ళే. చెప్పాలి. సరే దీనిపై చెప్పాలా? బీకో వచ్చేదంతే. దాదా కెమెరామెన్ రోజా ఆకు నుంచి మాకు బ్రో 3 2 ఆగు. అబ్బా వీడైతే సో ఇది నేర్చుకోండి. ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ అవ్వబోతున్నారో వాళ్ళకి ముందు 3 2 1 స్టార్ట్. రోజా అబ్బా ఎంత క్లీన్. అప్పుడే వచ్చింది. ఎందుకు వస్తుంది అప్పుడే? కృష్ణుడా చరిత్రుడా అమ్మతో పుట్టినోడా పాపోరా నీకు అసోదయమే లేదు. ప్లీజ్ రా నాయన, పైసలు వస్తాయి. సరేయా ఏం చేయాలి దేవుడా? అప్పుడు రా వచ్చాను నాయన నీ దేవుడు నేను. భక్త చెప్పు అని వచ్చి భక్త చెప్పు నీ సమస్య ఏంటో అని. సరేనా? సరేనా? ఈ ఫ్రేమ్
నీకు పర్లేదు నీకు కిరీటం వేయాలని చెప్తారా ఆయన వేసుకుంటారు లైటింగ్ లో. భక్త నీకు ఏ కోరిక కావాలి అని ఇట్లా పెడదాం. ఓకే నీ కోరిక ఏమిటో చెప్పు. రెడీ రెడీ ఫుల్ ఫన్ ఉంటుంది చూడు. రెడీ 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 2, 1 స్టార్ట్. మోనీ లేదు, వాష్రూమ్స్ క్లీన్ అవ్వట్లేదు, అసలు ఏం చేయాలో అర్థమవుతుంది, ఎంత తూమ్నా పోతలేదు. దేవుడా నాకేదైనా ఉపయోగం చూపించు. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. నేను లేనా దాంట్లో? ఏం ఎక్స్ అది? వేక్స్ నార్మల్ ఇది ఫ్రేమ్ అవసరం లేదురా, కొంచెం మంచి అది. జస్ట్ పైన ప్లేస్ ఉన్నాయి కొద్దిగా, వాడు వేసుకోవాలి టైటిల్. ఎవడరా ప్రమోషన్ వీడియో చేస్తున్నా మాకు బ్రో డిస్టర్బ్ చేయకూడదు ఎవరి. ఎవర్రా ఎవర్రా? తారా ఏయ్ ఏయ్ తీరా డోర్ వస్తుంది. ఇటు రమ్మని రా, ఇటు జరగమని. పని పట్ల అరవుకే డిస్టర్బెన్స్. షూటింగ్ చేస్తున్నాం. అన్నా వదినకి ఇస్తున్నా. మా పిల్లకి మంచి తీసుకోరా. వదినమ్మ 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 క్యాచ్. అన్న బదాలు నేను హాఫ్ కెమెరాలో పదినమ్మ అనకుండా ఇట్లా ఇట్లా అన్నాడు. చూస్తావా వీడియో రోజు దా క్లాప్ కొడుతురా. క్లాప్ సినిమా షూటింగ్ కొద్దిగా యాడ్ ఇది. సో నువ్వు యాక్షన్ చేస్తావు ఇదంతా. అర్థం కాదు. ఇగో కెమెరా లో సారీ కెమెరా రోల్ యాక్షన్ అని అంతే మేము చేస్తాం, నువ్వు చూడంతే. ఓకేనా? రెడీయా? ఆయన వచ్చినప్పుడు నేను తీసుకుంటాను కానీ. రెడీయా? 1x లో తీసిన పర్లేదు మంచిది. పెద్ద కెమెరామెనే. 3, 2, 1 స్టార్ట్. కెమెరా రోల్ యాక్షన్. ఎంత క్లీన్ చేసినా ఈ మరకలు పోతలేదు. వాష్రూమ్ లో నాకు మెంటల్ లేస్తుంది. దేవుడా నాకు ఏదైనా ఉపయోగం చూపించు. చెప్పు ఏమైంది నీకు? దేవుడా తిరుమల దేవుడా. ఎట్లా వచ్చాడు తెలుసా? అరే 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 ఇంద్ర సినిమాలో అండి నా ఇలా ఇలా పరిచయం నేను అది వేస్తాను ఎఫెక్ట్ రావాలి. నువ్వు భక్త చెప్పు నీ సమస్య ఏందో. బాయ్ 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 సడన్ గా స్పీడ్ ఉడుకుంటూ వచ్చి ఇట్లా నిలవాడు. ఓకే వాడు కెమెరా ఎమ్మడే వెనకకి వెళ్ళిపోతాడు. అట్లా నిలవాడు సెట్. ఏ అవసరం లేదా, నేనున్నా నాయనమ్మ అని వచ్చి తీసుకో అన్ని ఒక్కని తీసుకో. ఇట్లా వచ్చేసినదా దగ్గరికి అవన్నీ చేయొద్దామండి. ఏం లేదు స్వామిజీ, పిల్లం ఇంటికి పోయింది, నాకు ఏం అర్థమైతుంది క్లీన్ అవ్వట్లే అంట. మరి ఏం లేనందుకు నన్ను ఎందుకు పిలిచావాను? రెడీయా? 3, 2, 1 స్టార్ట్. నీ కోరిక ఏమిటి? ఏం లేదు స్వామిజీ. నువ్వు వచ్చిన ఎదవలో ఎదవ వీడు ఈ దిష్టి బొమ్మలా కలా చూస్తుందేట్రా కలయకలేవేంటి మీరు. టేక్ టూ ఇట్లా పెట్టరా చెయ్య. అది కాదు కాదా ఇది ఇది పెట్టు. అది వదిలేదు అసలు. పెద్ద భక్త వచ్చింది. ఇక్కడ రా అయ్యా. అట్లనా? ఇంకేంటరా డాడీ? రెడీ లేకొద్దు కానీ 2 రోజులు. ఏం చెప్పాలి గుర్తుందా? గుర్తుంది. నీ కోరిక ఏమిటి అంట? ఏం లేదు, ఏం లేకపోతే నన్ను పిలుచుకుంటావు. ఏం లేదు ఎందుకు పిలిచినావు పట్ట? ఆగండి బ్రో ఏం లేదు ఎందుకు పిలిచినావు రా పట్టారు. 3, 2, 1 స్టార్ట్. రెడీ. భక్త నీ కోరిక ఏమిటి? ఏం లేదు దేవుడా. ఏం లేకపోతే ఎందుకు పిలిచావు? తనకు అక్కర్లేంది తెచ్చుకునేవాడు రోగి.
భక్త ఆ, నీ కోరిక ఏమిటి? నా కోరిక ఏం లేదు గురువు ఏం లేకపోతే ఎందుకు పిలిచావు? రెడీ అది 1x లా నొక్కని తీసుకున్నా ఇది ఒకటి సరిపోతుంది. డేట్ ఇక్కడ నుంచే ఏ 2x పెట్టి 1x నేను పెట్టొచ్చునా? నువ్వు డేట్ అడుగు. మా ఇల్లు ఇట్లా క్లీన్ లేవను. దీనికి ఎందుకు చింతిస్తున్నావు? బీకో ట్యాప్ అండ్ షార్ట్ క్లీనర్ అక్కడ ఎందుకు నా దింగించుకుంటున్నా అటే పెట్టాలిగా. నాకు ఓ కెమెరా నీకే చెప్పనా? సరే లేకపోతే అది పెట్టలే అటు పెట్టాలి కదా అందుకే రా. తెలియలే మా వాడికి. రెడీ 3 నువ్వు నీ ప్రాబ్లం చెప్పు ఏమంటే దీనికి ఎందుకు చింతిస్తున్నావు? అవసరం లేదు, ప్రాబ్లం లేకుండా నువ్వే చెప్పే నీ చెప్పమంటే నాకు లీడ్ ఇవ్వాలి ఎట్లా చెప్తా? ఎంత మడకలు పోయినా పోవట్లే అంత రెడీయా 3 2 1 స్టార్ట్. ఎంత తుడిసినా మడకలు పోవట్లేదు స్వామి. ఎందుకు అంత చింతిస్తున్నావు? బీకో ట్యాప్ అండ్ షార్ట్ క్లీనర్ ఎంత తుడిసినా మడకలు పోవట్లేదు. దీనికి ఎందుకు అంత బాధపడుతున్నావు? బీకో ట్యాప్ అండ్ షార్ట్ క్లీనర్ ఉంది కదా, ఇది ఎలాంటి మరకలైనా సులువుగా క్లీన్ చేస్తుంది. అవునా, మరి నువ్వు వాడుకో. వర్స్ట్ గా ఉన్నాడేంట్రా? Leave me alone, please leave me alone. Leave me alone, please leave me alone. Leave me alone, please leave me. బీకో ట్యాప్ అండ్ షార్ట్ క్లీనర్ ఉంది కదా, ఇది ఎలాంటి మరకలైనా సులువుగా క్లీన్ చేస్తుంది. అవునా, మరి నువ్వు వాడుకో. అది ఇక్కడి నుంచి తీరా, నన్ను పెట్టుకోకరా అని పెట్టు. ఓన్లీ నేను ఒక్కనే వాడికి మీద కిరీటం అన్ని రావాలా అంటే దేవుడు లెక్క. అందుకే ప్లేస్ లో అన్న ఆయన ఫోన్ తీసుకున్నా. వద్దు అట్లా 1x లోనే మంచిది. తొమ్మిది మరకలు ఎంత కడిగినా మరకలు పోవట్లేదు. దీనికి ఎందుకు అంత బాధపడుతున్నావు? బీకో ట్యాప్ అండ్ షార్ట్ క్లీనర్ ఉంది కదా, ఇది ఎలాంటి మరకలైనా ఈజీగా క్లీన్ చేస్తుంది. మరి క్లీన్ చేసుకుని ముఖం మీద ఇంకో ఫస్ట్ ఎందుకు అట్లా అయిపోయిందా? ఇంకా తమ్ముడు మసాజ్ చేయాలా? ఇట్లా ఏందిరా? నిద్ర మొక్కుతూ ఉన్నావు వెళ్ళి మంగళ మిస్ కదా ఎందుకంటే ఇక్కడ అట్లా ఉంటే చేయొద్దు. నిన్న స్నానం చేసినావా? డైలీ 4 రోజులకు ఒకసారి స్నానం చేస్తుంది. నన్ను తీసుకోరా. అవునా, ఇప్పుడు వెళ్ళి నేను మరకలన్నీ పోగొట్టేస్తా. జల్దీ పో, చూడలేకపోతాను. జాతర ఇదంతా చూసాక వీడియో నచ్చలే వద్దా. మళ్ళీ వేరే వేరే ఏమోలే యూట్యూబ్ కి లాగ్ వచ్చింది. ఇది కమ్మ దిగినట్టే ఉంది. దాదా క్లీన్ చేయాలి. యూట్యూబ్ కి లాగ్ వచ్చింది లేరా? దాదా క్లీన్ చేద్దాం. బాత్రూమ్ చల్ ఇగరా. అరే అమ్మ దారుణంగా బాబు. అసలు ఏం చేస్తున్నా నేను కెమెరామ్యాన్ చేసేసి కెమెరా తీసుకోరా. తను కుత్తారా. మా వాష్రూమ్ కొంచెం గలీజ్ ఉంటుంది. వాష్రూమ్ చాలా క్లీన్ ఉంటుందిరా మనది అన్ని దాంట్లో కూడా పోల్చుకుంటే. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే ఇది ఉంది కదా, దీన్ని మనం దాని మీద క్లిక్ ఇట్లా కొట్టేది కొన్ని వీడియోలు తీసుకోవాలి, క్లీన్ చేసినట్టు ఇట్లా యాక్టింగ్ చేయాలి, ప్రమోషన్ ఇచ్చేయాలి. అదే మనం చేసేది. స్టెప్ తీసుకుంటున్నాం. ఇది ఎవరు షూట్ చేస్తారు, అదే ఎవరు షూట్ చేస్తారు. రమ్మను నైనితారా. బాయ్ దా బాయ్. బాత్రూమ్ క్లీన్ చేస్తారు బాయ్. గలీజ్ ఉంటుంది అది బ్రో. వంశీ బ్రో అన్న బాత్రూమ్ క్లీన్ చేసినప్పుడు బాత్రూమ్ క్లీన్ చేసి ఏం చేస్తావు బ్రో? నాన్న లేవు ఎందుకన్నా ఇప్పుడు ఊకే పడుకొని ఉంటావు? నేను నువ్వే ఇదిగో ఇప్పుడు కానీ ఇదిగో రగ్గప్పుకొని ఉన్నావు. అరే అది ఎంపీసీ ఏం దిగుతున్నావు రా దాన్ని వాడిదిరా తయారైన గడి డిటర్జెంట్ పౌడర్ మహాశక్తిశాలి. అవునా అంటే తెలియదారా? అరే జున్నకాలు ఇంటికి పోతున్నారా? అరే నేను ఎంత క్లీన్ చేసాడు క్లీన్ అయ్యేటట్లేదు. అరే జున్నకాలు ఒక్క ట్యాప్ క్లీన్ అయితే అది రెండు. అరే జున్నకాలు ఇంటికి వెళ్ళిపోతాం క్లీన్ చేసి ఉన్నాయి కాబట్టి ఇది కొట్టేసి ఉంచుదాం. తర్వాత కాసేపు ఇప్పుడు డబ్బింగ్ ఇయ్యాలి నువ్వు. ఇంకా డబ్బింగ్ స్టూడియో పోవాలి ఇంకా యూసఫ్ కూడా. బట్టలు ఒంటుకున్నాయి మౌని రుద్దుకున్నాను. ఎందుకు క్లీన్ అవుతుందా? అది చీటింగ్ కదా రైట్ ట్యాప్స్ అట్లా ఉన్నాయిరా. ట్యాప్స్ ఫాల్ట్ అది దీన్ని కాదు. మరకలు పోయే
మరక మంచిది 10 రూపాయలు. 10 రూపాయలు కొన్నాడంట మరక. బ్రో సో గైస్ మా వాళ్ళు యాడ్లు ఎంత కష్టపడుతుంటారు చూసినాగా. కష్టపడ్డారా మీరు? మీరు మసాలు వేసి ఎంత కష్టపడ్డా అది clean కష్టపడ్డా అవ్వట్లేదు. అది క్లీన్ అవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యాడ్ వాళ్ళు ఏమంటారు అర్థం కావట్లేదు. ఒప్పుకోరు. ఇప్పుడు కానీ మొత్తం ఆ యాడ్ అయినా వాడికి ఎంత ఇస్తారో తెలియదు కానీ నాకు ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే వాడు జస్ట్ నువ్వు దేవుడి క్యారెక్టర్ వేసినావు ఒకటి. నేను దేవుడి క్యారెక్టర్ చేసిన వాడు జస్ట్ రియలైజ్ చేస్తుండు. బ్రో మరి నేను షూట్ చేసిన బ్రో మళ్ళా నేను 2 నిమిషాలు నా యూట్యూబ్ లో వ్లాగ్ పెడుతున్నా. దయచేసి ఆ వ్లాగ్ ఆ డెమో ఆ ప్రొడక్ట్ ఎవరైనా చూస్తే నాకు ఎంతో కొంత చందా చేస్తాడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ నా పాట 10 రూపాయలు ఇస్తా చందా.